అనసూరం గారి పక్కన పడుకున్న మైథిలికి దాహం కావడంతో లేచి కూర్చొని పక్కన ఉన్న వాటర్ బాటిల్ అందుకుంటుంది. అందులో వాటర్ లేక బాటిల్ ఖాళీగా కనిపిస్తుంది. నిద్రపోతున్న అనసూరం గారిని చూసి, ఇప్పుడు అమ్మమ్మ గారిని లేపడం ఎందుకులే, నేను తెచ్చుకుంటాను అని అనుకుని హాల్లోకి వస్తుంది. కళ్యాణ్ హాల్లోనే సోఫాలో సగం వరకు దుప్పటి కప్పుకొని నిద్రపోతుంటాడు. మైథిలి నిద్రపోతున్న కళ్యాణ్ ముందల నుంచే ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి వాటర్ తాగి బాటిల్ తీసుకొని వస్తుంటుంది. సగం కప్పుకున్న దుప్పటితో కళ్యాణ్ చలికి ఇబ్బంది పడటం గమనించి చూస్తూనే కావాలని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ముందుకు వస్తుంటుంది. కానీ కళ్యాణ్ని అలా వదిలి వెళ్ళటానికి మనసు ఊరుకోక మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తుంది. కళ్యాణ్ పసిపిల్లాడు వణుకుతున్నట్టుగా చలికి వణుకుతుంటాడు. ఇక అలా వదిలి వెళ్ళలేక వెనక్కి వచ్చి వాటర్ బాటిల్ పక్కకు పెట్టి నిద్రలో అమాయకంగా కనిపిస్తున్న కళ్యాణ్ మొహంలోకి చూస్తూ సగానికి ఉన్న దుప్పటిని పై వరకు కప్పి ఆ బాటిల్ తీసుకుని తిరిగి వెళ్ళబోతుండగా, నీ తనువు నాది ఎనిమి, నీకు ఎన్ని కోట్లు కావాలంటే అన్ని కోట్లు ఇచ్చైనా సరే మిగిలిన నా 2 కోరికలు కూడా తీర్చుకుంటాను. నా కోరికలు తీరకుండా నిన్ను అస్సలు వదిలిపెట్టను అని నిద్రలో కలవరిస్తుంటాడు. మైథిలి రియాక్షన్ ఏంటి అనేది ఫుల్ వీడియోలో చూడండి. స్టోరీ నచ్చినట్టయితే దయచేసి లైక్స్ ఇవ్వండి, కామెంట్ షేర్ చేయండి.